శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలిగే బోధించాడు. శాస్త్రులు బోధించేది ఏంటంటే, ఏం పర్లేదు బ్రదర్, ఏమవ్వదు బ్రదర్, దేవుడు చూసుకుంటాడు, అన్నీ ఆయన మంచోడు, ఆయనకు సాయం చేశాడు, వీళ్ళకి సాయం చేశాడు, నీకు సాయం చేస్తాడు, నువ్వు మాత్రం నాకు సహాయం చేయి, నా కుటుంబానికి సాయం చేయి, నా సంఘానికి సాయం చేయి, నాకు పలుకుబడి సాయం చేయని స్థితిలో ఉండేవాళ్ళు చూస్తారు అన్న వారే శాస్త్రులు. కానీ ఈయన అధికారం గలవాడుగా, అంటే ఈయన ఉన్నత విద్య, అతి ఉన్నతమైన విద్య, ఆయన నిత్యరాజ్య సంబంధమైనటువంటి విద్యను కలిగినటువంటి అధికారాన్ని ఇచ్చాడు. బీఈడి స్టూడెంట్స్ 10th క్లాసెస్ చెప్పడానికి ఏ అధికారం గవర్నమెంట్ ఇస్తుందో, అలాగే బీఈడి వాళ్ళకు కూడా ఉన్నత విద్య చదివిన వారు ఎలాగైతే అధికారం పొందుకుంటారో అంత అధికారము కలిగి వాడుగా ఆయన ఉన్నాడు. అంటే బీఈడితో ఆగిపోకుండా ఇంకా ఉన్నత విద్యలోకి వెళ్ళి చెబుతున్నాడు. దీన్ని అందుకోలేం మనం, మనం అందుకోలేం. కానీ ఆయన కనికరం చొప్పున మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేయగలరు అన్నాడు. ఆ అవకాశాన్ని కూడా ఇచ్చాడు. ఇంక నువ్వు ఎంత చేయగలవో చేయించగలడని, అంటే ఆయనకన్నా ఎక్కువ చేయలేం, కానీ ఆయన ఇచ్చాడు అవకాశం. ఇంత ప్రేమ ఎక్కడైనా ఉంటుందా? అటువంటి ఆ యేసుక్రీస్తు వారి గురించి సరదాగా కామెడీగా చెప్పాడు, ఏదో సరదాగా చెప్పాడు. ఆడ గురించి ఏదో తీర్పు తీర్చమాకండి, మీ కంట్లో దూలం ఉంచుకొని ఆడ కంట్లో నలుసు తీయమాకండి సరదాగా చెప్పాడు. అటువంటి దేవుడిని మనం తక్కువ చేసి మాట్లాడుతుంది. ఒకసారి గుర్తుపట్టండి, ఒకప్పుడు మీరు శ్రమల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకున్న దేవుడని గుర్తుపట్టినట్టయితే అబద్ధదానాన్ని వదిలేస్తారు. దానికోసం ప్రాకులాడితే దేవుని యొక్క జ్ఞానం అందదు. జ్ఞానం అంటే యేసుక్రీస్తు వారు, ఈ లోక జ్ఞానం అంటే అబద్ధధనం సంపాదించడం, దేవుని సంపాదించుకోవటం అంటే ఈ లోక ధనాన్ని వదులుకోవటం అని బైబిల్ తేటగా తెలియపరుస్తుంది. ఇది అర్థం చేసుకోకపోవటం ఎవరికి వారిదే, గ్రహించుకోకపోవటం వారిదే తప్పు. అలాగే 7వ అధ్యాయంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 1-5 వచనాల్లో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, మీరు బీఈడి చదవండి, తర్వాత 7వ వచనం నుంచి 27 వరకు ఉన్నటువంటి వచనాలు, మత్తయి సువార్త 7వ అధ్యాయం 27వ వచనం నుంచి 27 వరకు ఉన్న వచనాలు, ఇంకా ఉన్నత విద్యను మీరు ఏం చేయండి, నలుసు తీసే పరిస్థితిలోనే ఉన్నారు, కానీ మీరు నలుసు తీసే క్రమంలో మీకు వచ్చిన సంపద వల్ల విశాలమైన మార్గంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి మీరేం చేయండి, ఇరుకు మార్గంలో వెళ్ళటానికి సంపాదించిన సంపాదన అంతా ఖర్చు చేస్తూ మరలా మీరేం చేయండి, ఉన్నత విద్యకి వెళ్ళండి. ఉన్నత విద్యలోకి వెళ్ళినప్పుడు దొంగ బోధకులు వస్తారు, ప్రవచనాలు చెప్పిన వాళ్ళు వస్తారు, దెయ్యాలను వెళ్ళగొట్టిన వాళ్ళు వస్తారు, తర్వాత రకరకాలుగా అద్భుతాలు చేసిన వాళ్ళు వస్తారు, ఇంకా మళ్ళీ నీ ఉన్నత విద్యలోకి వెళ్లకుండా చేస్తారు. కాబట్టి నా మాట విని బండ మీద కట్టుకున్న వారి పోలి బుద్ధిమంతుడిగా మీరు ఉంటారు. కాబట్టి ఉన్నట్లయితే మీరు పరలోక రాజ్యంలో గొప్పవారిగా కనపడతారని చెప్పి మత్తయి సువార్త 5వ అధ్యాయం 19 చెప్పబడుతుంది. ఆయన వాక్కులను అనుసరించి నడిస్తే మీరితే వాడు అల్పుడు అనబడతాడు, వాటిని గైకొని ఆయన మాటలు గైకొంటే వాడు గొప్పవాడు అనబడతాడు. కాబట్టి ఇచ్చినటువంటి ఏ ఆధిక్యతను పోగొట్టుకోవద్దు. లోకంలో ఎన్ని వేల కోట్లు సంపాదిస్తాయండి, ఏ దేశానికి, ప్రపంచ దేశానికి అధ్యక్షుడైతే ఏంటి, ప్రపంచం మొత్తానికి ఒకే అధ్యక్షుడు ఉన్నాడు, అధ్యక్షుడైనా కూడా ఉపయోగం లేదు. ఏది అబద్ధ మాటలు మాట్లాడుకుని బతికితే కనుక. కాబట్టి ఆయన చెప్పినటువంటి దాంట్లో చూస్తే గొప్పవారిగా పరలోకంలో ఎంచుతారంటున్నాడు. దానికోసం శ్రమిద్దాం, అది మనకు కనబడట్లేదు. కాబట్టి 7వ అధ్యాయము 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయము మత్తయి సువార్త 3 అధ్యాయాలు కొండల మీద ప్రసంగం చేశాడు.